హాయ్ అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఆంగ్లోబెచ్ ది ఇంగ్లీష్ హౌస్. నేను మీ సోమశేఖర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. ఇదివరకు సెషన్స్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక ఇంట్రడక్షన్ చూసాము. నౌన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా చూడడం జరిగింది. ఇవాళ నౌన్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ అయిన ప్రొనౌన్స్ చూద్దాము. అయితే ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ కాదు, మనకు ముందుగా అనుకున్నట్టుగా బేసిక్గా మాట్లాడడానికి రాయడానికి అవసరమైనవి మాత్రమే చూస్తున్నాము. సరేనా? అయితే ఈ ప్రొనౌన్స్ అంటే ఉంటాయి కదండి. ముందు తెలుగులో పేర్లు పెట్టి ప్రతిసారి పిలవకుండా నిన్ను, అతనిని, ఆమెని, నన్ను, నేను, మేము, నాది, నీది ఇలా చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అవి ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే నోట్స్ తీసుకోండి. ఇది ప్రొనౌన్స్ టేబుల్ అండి. మనము ఇవాళ చూడబోయేవి మూడు రకాల ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఇవన్నీ చూడాలి అంటే మనకు ముందుగా ఇవి తెలియాలండి. ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఏంటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే భాషలో సంభాషణకు సంబంధించి మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఒకరు మాట్లాడేవారు, రెండు ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నామో అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు, మూడవది ఇతరులు అని. అదే ఇక్కడికి వస్తే ఫస్ట్ పర్సన్ అంటే సంభాషించే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. సెకండ్ పర్సన్ అంటే ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్తున్నానో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. థర్డ్ పర్సన్ అంటే ఇతరులు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ సింగులర్స్, ప్లూరల్స్ అంటే ఏకవచనాలు, బహువచనాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం. నేను క్లాస్ చెప్తున్నాను, ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అప్పుడు నేను ఏమవుతాను? ఫస్ట్ పర్సన్, మాట్లాడుతున్నాను కాబట్టి. నా క్లాస్లో వినే ఇద్దరు స్టూడెంట్స్ సెకండ్ పర్సన్ అవుతారు. మరి సార్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఉంటారా అంటే ఉంటారండి. వినేవాళ్ళు ఎంతమంది అయినా సరే సెకండ్ పర్సన్ అవుతారు. థర్డ్ పర్సన్ ఎవరు అంటే నేను కాదు, వాళ్ళిద్దరు కాదు, మిగతా ఎవరైనా సరే. ఓకేనా? ఇంకొక ఉదాహరణలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నంతసేపు నేను ఫస్ట్ పర్సన్ అవుతాను, అవతల వ్యక్తి సెకండ్ పర్సన్ అవుతారు. మేమిద్దరము కాకుండా మిగిలిన వాళ్ళంతా థర్డ్ పర్సన్ అవుతారు. అదే ఫోన్లో అంటే ఇద్దరు మాట్లాడాలి. వెంటనే ఆ పక్క వ్యక్తి మాట్లాడతాడు, ఆ పక్క వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడు. వెంటనే నేను సెకండ్ పర్సన్ అవుతాను, మిగిలిన వాళ్ళంతా థర్డ్ పర్సన్ అవుతారు. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు రకాలు చూద్దాం. అయితే ముందుగా సబ్జెక్టివ్ కేస్. మనం ఇందులోకి వెళ్లే కన్నా ముందు మీరు ఒకటి గమనిస్తే ఈ మూడు రకాల ప్రొనౌన్స్ లో కూడా సింగులర్, ప్లూరల్ అన్నింటిలో ఉండడం జరుగుతుంది. ఏకవచనము, బహువచనము. అంటే ఒకటి ఉంటే ఏకవచనము, అంతకన్నా ఎక్కువ ఉంటే బహువచనం. సింగులర్, ప్లూరల్ ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి ఫస్ట్ పర్సన్ కి, సెకండ్ పర్సన్ కి, థర్డ్ పర్సన్ కి ఎవరికైనా వాడచ్చు. అన్ని రకాలుగా ఉన్నాయి. అసలు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది ఎప్పుడు మాట్లాడతారు? ఎవరైతే దేని గురించి అయితే మనం చెప్పాలనుకుంటున్నామో అంటే ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడైనా స్టేట్మెంట్లో మొదట రాస్తాం అన్నమాట. ఒక ఉదాహరణకి, నేను అన్నం తిన్నాను, నేను సబ్జెక్ట్ అన్నమాట ఇక్కడ. ఓకేనండి? ఇంగ్లీష్లో చెప్తే I had lunch, I had rice, I ate rice. ఏదైనా చెప్తాం. I నేను ఎవరైతే చేస్తున్నారో. అదే ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? ఎవరిని ఉద్దేశించి అయితే ఇస్తున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్ అయితే ఈ యాక్షన్ చేసే సబ్జెక్ట్కి రిసీవింగ్ ఎండ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రెండు కలిపి చెప్తాను చూడండి. I love you, I like you,
ఈ ఐ అనే వ్యక్తి సబ్జెక్ట్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? యు. అంతే అండి. అదే ఇంకొక సెంటెన్స్కి వస్తే ఐ గేవ్ హిమ్ అ బుక్. నేను అతనికి ఒక పుస్తకం ఇచ్చాను. ఈ సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? యాక్షన్ చేసేవాళ్ళు. నేను మొదట్లో వస్తుంది. ఐ గేవ్ హిమ్, అతనికి తర్వాత వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫైనల్గా పొసెసివ్ కేసు ఉంది. పొసెసివ్ అంటే హక్కు, హక్కు, సొంతం. చెప్పాలి కదండి, ప్రతిసారి నువ్వు నేను అని మాత్రమే అనుకోలేము. అరే ఆ పుస్తకం నాదిరా, ఈ పెన్ను నాది, ఈ కారు నాది, ఆ కుక్క పిల్ల మాది, ఆ 10 రూపాయల నోటు ఇందాక మీకు దొరికిందే అది నా జేబులో నుండి పడిపోయింది, నా జేబు, నాది అని చెప్పుకోవడానికి చాలా ఉందండి. మాది, మీది, వాళ్ళది ప్రతిరోజు వాడుక భాషలో ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి సబ్జెక్టివ్ అంటే ఇచ్చేవాళ్ళు, అంటే ముఖ్యమైన పాత్రదారులు, వాళ్ళు సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉంటారు. ఆబ్జెక్టివ్ కేస్ అనే వాళ్ళు రిసీవింగ్ ఎండ్, అంటే తీసుకునే వ్యక్తి, వాళ్ళు సెంటెన్స్ చాలా సార్లు చివరిలో వస్తారు. పొసెసివ్ కేస్ అనేది ఎక్కడైనా రావచ్చు. నాది, నీది అని చెప్పే హక్కు, నా సొంతం అని నేను తెలియజేయాలి అంటే పొసెసివ్ కేసు వాడతాం. అవి ఎలా వాడతారో ఒక్కసారి మంచిగా డీటెయిల్గా చూద్దామండి. సబ్జెక్టివ్ కేసులో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఉన్నాయి. సింగులర్ కనుక అయితే మనం చెప్పేటప్పుడు, ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళు చెప్పేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా తరపున, ఒక్కడి తరపునే మాట్లాడుతున్నాను, సింగులర్. నేనేమంటానండి? నేను, ఐ. లేదు, ఈసారి ఒక గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్ తరపున నేను మాట్లాడుతున్నాను, అప్పుడు అది ప్లూరల్ అవుతుంది కదా, మేము. ఓకేనండి, మేము. రైట్. ఇప్పుడు ఇది చూద్దాం. సెకండ్ పర్సన్ చూస్తే నేను అవతలి వ్యక్తిని, అంటే సెకండ్ పర్సన్ కదా, వినే వ్యక్తి, అవతలి వ్యక్తిని ఉద్దేశించి ఏమని చెప్తాను? నీవు. అదే ప్లూరల్ అయితే మీరు. అంతే కదండి. ఐ లైక్ యూ, ఒకరికి చెప్పొచ్చు. ఐ లవ్ యూ ఆల్, అందరికీ కలిపి కూడా ఒకరు చెప్పొచ్చు. అయితే గమ్మత్ ఏంటంటే ఇంగ్లీష్లో నీవు, మీరు, ఈ రెండింటికి కూడా ఒకే పదం వాడతారు, అదే యు. ఓకేనా? ఫైనల్గా థర్డ్ పర్సన్, ఇతరులు అండి. నేను మాట్లాడుతున్నాను మీతో, కానీ నేను కాకుండా, మీరు కాకుండా ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఏమంటానండి? అతను, ఆమె, అది చెప్తామండి. హీ, షీ, ఇట్. అదే వాళ్ళు అని చెప్పాలి అంటే దే. ఓకేనండి. ఇప్పుడు వీటితో మీరు శాంపుల్ సెంటెన్సెస్ చేసి కమెంట్ సెక్షన్లో ఉంచండి. ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేద్దాం. ఆబ్జెక్టివ్ కేస్ అన్నమాట. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఇందాక చెప్పినట్టుగా రిసీవింగ్ ఎండ్, తీసుకునే ఎండ్లో ఉండాలి. సెంటెన్స్కి చివరిలో వస్తారు. ఓకేనా? అంటే ఈ పుస్తకం ఎవరికి ఇచ్చారో, ఓకేనా, ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎవరిని ఎంపిక చేశారు? నన్ను, నాకు. హీ గేవ్ మీ అని అన్నమాట. తర్వాత లేదు, ఇక్కడ ప్లూరల్ ఉందండి. ప్లూరల్ ఉంటే ఏమంటాము? హీ గేవ్ అస్. ఓకేనా? హీ గేవ్ అస్. సో అది చివరిలోకి వస్తుంది, మీ, అస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ యు అనేది ఎక్కడైనా కామన్ గా ఉంది. మనం అంటాం కదండి, నిన్ను, యూనే ఉంటుందండి. మిమ్మల్ని, మళ్ళీ యూనే వస్తుందండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు రిసీవింగ్ ఎండ్ లో హీ, షీ, ఇట్లు ఎలా మారుతాయి? చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. హీ, షీ, ఇట్లు ఎలా మారుతాయి? హిమ్, అతన్ని, హర్, ఆమెని, ఇట్, దానిని లేదా దాన్ని. ఓకేనా? అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, 100 మందిలో ఎవరిని సెలెక్ట్ చేశారు? వి సెలెక్టెడ్ హిమ్, వి సెలెక్టెడ్ హర్.
ఓకేనా? అరే ఇన్ని డ్రెస్ చూసావు, ఏ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఐ వుడ్ లైక్ టు సెలెక్ట్ దిస్ అంటారు, లేదు అంటే ఐ సెలెక్టెడ్ ఇట్ కూడా చెప్పవచ్చు. ఓకేనండి. నెక్స్ట్, అదే వాళ్ళని శిక్షించారు, తప్పు చేసినందుకు వాళ్ళని శిక్షించారు. ద కోర్ట్ పనిష్డ్ దెమ్. ద కోర్ట్ పనిష్డ్ దెమ్, వాళ్ళని. ఓకేనా? అయితే మీరు ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఒకటి గమనిస్తూ ఉంటారు, మనము ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అనువదించేప్పుడు తెలుగులో ఉన్నట్టుగానే ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో వస్తుంది, కానీ ఏ దాని తర్వాత ఏది వస్తుంది అనేది మాత్రం చిన్నగా మార్పులు చెందుతున్నారు. అయితే ఈ పదాలు మాత్రం ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తాయి. ఉదాహరణకి, నేను అన్నం తిన్నాను. నేను అంటే ఐ, అన్నం అంటే రైస్, తిన్నాను అంటే ఎయిట్. ఐ రైస్ ఎయిట్ అనేది కరెక్ట్ కాదు. ఐ ఎయిట్ రైస్ అనేది ఇంగ్లీష్లో కరెక్ట్. ఇది మనం తర్వాత సెషన్లో ఖచ్చితంగా చూద్దాము. కానీ ఐ అనేది అంటే నేను, అన్నం అనేది రైస్, తిన్నాను ఎయిట్, ఈ మూడు అయితే మారు, అవి ఎక్కడ పెట్టాలి అనేది మారుతుంది. ఓకే, ఇక చివరిలో పొసెసివ్ కేస్. మళ్ళీ వన్స్ అగైన్ సింగులర్స్ ఉన్నాయి, ప్లూరల్స్ కూడా ఉన్నాయి. సింగులర్స్ అంటే నా పెన్, ఇది నా పెన్, నా పెన్. ఇట్ ఈస్ మై పెన్, మై. లేదు అలా కాదు. ఓకేనండి, ఈ పెన్ అందరిది. ఓకేనా? మరి పెన్ను అందరిది ఉండదు. ఒక బైక్ తీసుకోండి, నలుగురు కలిసి ఒక కారు బైక్ కొనుక్కున్నారు. ఏమంటారండి? దిస్ బైక్, దిస్ ఈస్ అవర్ బైక్, ఇట్ ఈస్ అవర్ బైక్, మా అని వస్తుంది. తర్వాత ఇది చిన్న మార్పు జరుగుతుందండి, యూ పోయి యువర్ అని వస్తుంది. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎప్పుడైనా అది అలాగే ఉంటుంది. ఒక ఉదాహరణకి, ఈజ్ దిస్ యువర్ పెన్, ఇది మీ పెన్నా అనే ప్రశ్న అడుగుతున్నాను. అందులో ఇది మీ పెన్నా, ఓకే, మీ పెన్ కాదు. ఈజ్ దిస్ యువర్ కార్, ఇది మీలో ఎవరిదైనా, మీ కారా అంటే మీ నలుగురిది కావచ్చు. ఓకేనా? సో సింగులర్ అయినా ప్లూరల్ అయినా సిమిలర్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే యువర్ ప్రోగ్రెస్, ఒక్కరి ప్రోగ్రెస్ ఉండొచ్చు, ఒక్కరి ప్రగతి ఉండొచ్చు, లేదా క్లాస్ రూమ్ అందరినీ ఉద్దేశించి కూడా అదే ప్రిన్సిపల్. యువర్ ప్రోగ్రెస్ అంటే కలిసి కట్టుగా అందరూ కలిసి ఇంప్రూవ్ అయ్యారని కూడా వస్తుందండి. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, మీరు ఏదైనా ఒకటే వాడవచ్చు. ఓకేనా? సింగులర్ అయినా ప్లూరల్ అయినా యువరే ఉంటుంది. చివరిగా ఇవి మళ్ళీ థర్డ్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పేటప్పుడు దిస్ ఈస్ హిస్ పెన్, దాట్ ఈస్ హర్ డ్రెస్. ఓకేనా? జంతువు కూడా వాడచ్చు. ఇట్ ఈస్ ఇట్స్ టాయ్, కుక్కది బొమ్మ, ఇట్ ఈస్ ఇట్స్ టాయ్. ఓకేనా? ఇక ఎక్కువ మందికి కలిపి, ఓకేనా, దేర్ కంపెనీ, ఒక నలుగురు కలిసి కట్టుకున్నారు, నిర్మించుకున్నారు, దేర్ కంపెనీ. అలా ఎందుకంటే ఒక ఇల్లు తీసుకుందాం, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరు ముగ్గురు. ఒక టిపికల్ ఇండియన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే నలుగురు ఉంటారు. ఇట్ ఈస్ దేర్ హోమ్, ఇది వాళ్ళ యొక్క ఇల్లు. ఓకేనా? ఇవి కాకుండా చాలా రకాలుగా ఉన్నాయండి ప్రొనౌన్స్. అయితే మళ్ళీ చెప్పినట్టుగా మనకు బేసిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కడ నుండి అయితే అవసరమో అక్కడ నుండే మొదలు పెడదాం. ఎప్పుడైనా చివరు ఒకసారి మళ్ళీ సమరైజ్ చేస్తున్నాను. ప్రొనౌన్స్ మనము 3 రకాలుగా చూసాము: సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్స్. ప్రతి దాంట్లో సింగులర్ అండ్ ప్లూరల్స్ ఉన్నాయండి. అలాగే ప్రతి కేసులో ఫస్ట్ పర్సన్ ఉంది, సెకండ్ పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ ఉంది. ఓకేనా? మీరు ఈ టేబుల్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మ్యాథమెటిక్స్ లో కనుక ఫార్ములా గుర్తుపెట్టుకోగలిగితే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఐ, వి, యు, he, she, it, they. Me, us, you, him, her, it, them. My, our, your, his, her, its, their. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోస్ కనుక మీకు ఇంకా కంటిన్యూ కావాలి అంటే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము వీడియో చేసిన ప్రతిసారి మీకు ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఇంతటితో ఉంటానండి. హ్యావ్ ఎ నైస్ డే.